So good morning everyone. So today we'll discuss about important problems in integration. Integral sin 6x into cos 2x dx. అయితే ఈ ప్రాబ్లం ఎలా చేసుకోవాలి? రైట్, ఇంటెగ్రల్ sin 6x into cos 2x dx. ఇది మనకి డిప్లొమా ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయిన ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సైన్ ఇంటూ కాస్ చూడంగానే మనకి ఏం గుర్తురావాలంటే ఈ 4 ఫార్ములాస్ గుర్తురావాలి. 2 sin a cos b is equal to sin of a plus b plus sin of a minus b. 2 cos a sin b is equal to sin of a plus b minus sin of a minus b. 2 cos a cos b is equal to cos of a plus b plus cos of a minus b. 2 sin a sin b is equal to cos of a minus b minus cos of a plus b. రెండు సైన్లు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ మనం sin a cos b ఎలా గుర్తుపెట్టుకొని చెప్తాను చూడండి. మనకి ఫస్ట్ సైన్ కాస్ అంటే sin a plus b plus sin a minus b గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సైన్ కాస్ సేమ్ గుర్తు రావాలి, సైన్ ప్లస్ సైన్. ఓకే, కాస్ సైన్, సైన్ మైనస్ సైన్, రెండు కాస్, కాస్ ప్లస్ కాస్, రెండు సైన్, కాస్ మైనస్ కాస్. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ బేసిక్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి సైన్ ఏ కాస్ బి, ఓకే రైట్ ఉంది, కానీ ఇక్కడ మనకి ఏముండాలి, 2 sin a cos b ఉండాలి. ఇక్కడ 2 ఉందా మనకి, లేదు. అప్పుడు ఏం చేయాలి, 2తో మల్టిప్లై అండ్ డివైడ్. చూడండి ఎలా చేస్తాను. ఫస్ట్ 1/2 రాసుకుంటాను, తర్వాత ఇక్కడ 2 sin 6x ఇంటూ కాస్ 2x dx. రైట్, 1/2 ఇంటూ 2 sin a cos b. 2 sin a cos b దేనికి ఫార్ములా, sin of a plus b ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో దేర్ ఫోర్ ఇది మనకి ఏమవుతుందంటే ఏ బి మారుంది కాబట్టి 2 sin a cos b సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో దేర్ ఫోర్ ఐ కెన్ రైట్ యాజ్ 1/2 ఇంటూ ఇంటెగ్రల్ 2 sin a cos b అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి 6 + 2 6x + 2x ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి 6x - 2x. రైట్, సో 1/2 ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ సైన్ 8x ప్లస్ ఇంటెగ్రల్ ఆఫ్ సైన్ 4x. రైట్, ఓకే. ఇంటెగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ దేనికి ఫార్ములా మనకి, మైనస్ కాస్ ఎక్స్. రైట్, ఇంటెగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. ఆ విధంగా ఇంటెగ్రల్ ఆఫ్ సైన్ ఏఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ఏఎక్స్ బై ఏ. ఆ విధంగా చూసుకుంటే మనకి 1/2 ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ సైన్ 8x అంటే మైనస్ కాస్ 8x బై 8 ప్లస్ మైనస్ కాస్ 4x బై 4. రైట్, సో ఈ విధంగా మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి చూద్దాం. ఇక్కడ చూడండి, కాస్ 3x ఇంటూ కాస్ 2x. సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే 2తో మల్టిప్లై అండ్ డివైడ్. సో ఫస్ట్ ఇక్కడ డివిజన్ రాసుకునేస్తాను. ఇక్కడ చూసుకుంటే 2 cos 3x ఇంటూ కాస్ 2x dx. ఎలా ఉంది మనకి, 2 cos a cos b, 2 cos a cos b, 2 cos a cos b అంటే ఏంటి మనకి, cos of a plus b ప్లస్ cos of a minus b, cos of a plus b ప్లస్ cos of a minus b. 2 cos a cos b రెండు కాస్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి కాస్ ప్లస్ కాస్. సో ఆ విధంగా చూసుకుంటే మనకి 1/2 ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ 2 cos a cos b cos of a plus b ప్లస్ cos of a minus b. రైట్, సో 1/2 ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ cos 5x ప్లస్ ఇంటెగ్రల్ ఆఫ్ cos x. సో 1/2 ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ cos x ఫార్ములా వచ్చి మనకి sin x కాబట్టి sin 5x డివైడ్ బై 5. ఇక్కడ మనకి నెంబర్ ఏంటో అది డివిజన్లో రాసుకోవాలి. ఇంటెగ్రల్ ఆఫ్ cos x అంటే sin x. సో దిస్ ది ఆన్సర్, ఇట్ ఈస్ ది ఆన్సర్. ఈ విధంగా చాలా సింపుల్గా మనకి ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. రైట్, సో రైట్ ఇక్కడ మనకేమవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్
sin 13x ఇంటూ sin 8x. సో ఎలా ఉంది మనకి ఫస్ట్ 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుందాం ఫస్ట్. కాబట్టి 1/2 ఇంటూ 2 sin 13x sin 8x dx. 2 sin a sin b ఫార్ములా ఏంది మనకి 2 sin a sin b ఏమవుతుంది మనకి cos of a minus b minus cos of a plus b. cos of a minus b minus cos of a plus b. So 2 sin a sin b is equal to cos of a minus b minus cos of a plus b. So that is equal to 1/2 into cos of a minus b, right? So a minus b 13 minus 8 ఏమవుతుందంటే మనకి 5. ఓకే 13 minus 8 ఏమవుతుంది మనకి 5 minus cos of a plus b 13 plus 8 21. సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ cos x ఏమవుతుంది మనకి sin x కదా, కాబట్టి sin 5x/5 మైనస్ sin 21x/21, right? So there is the answer. ఓకే ఈ విధంగా చాలా సింపుల్గా మనము ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ మనకి ఏంటంటే ఈ 2 sin a cos b is equal to sin of a plus b plus sin of a minus b. 2 cos a sin b is equal to sin of a plus b minus sin of a minus b. రెండు కాస్ 2 cos a cos b అయితే cos of a plus b plus cos of a minus b. రెండు sin 2 sin a sin b is equal to cos of a minus b minus cos of a plus b. ఈ విధంగా మనకి గుర్తుండాలన్నమాట, రైట్? సో థ్యాంక్ యూ. ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యూటర్ లోకేష్. Right. Good morning, everyone. So we'll discuss some important problems of integration in trigonometric functions. Right. So welcome to Tutor Lokesh channel. I am Lokesh with you. Okay. So ఈ type of question చూడండి. Integral of sin power 3x into cos power 4x dx. Right. సో ఈ విధమైన క్వశ్చన్స్ ఎలా చేసుకోవాలి మనం? ఇక్కడ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఏ ఫంక్షన్ని సమ్ టీ అనుకోవాలి, ఆ ఒక్క స్టెప్ అనుకుంటే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఇంకా ప్రాబ్లం అంతా కూడా ఈజీగా అయిపోద్ది, రైట్? ఇక్కడ సైన్ పవర్ ఏముందమ్మా ఇక్కడ 3, కాస్ పవర్ 4. ఏ ఫంక్షన్కి అయితే ఈవెన్ పవర్ ఉంటుందో ఆ ఫంక్షన్ని మనము టీగా అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. హియర్ కాస్ కదా ఈవెన్ పవర్ ఉంది, సైన్కి 3 అంటే ఆడ్ పవర్ కదా, వదిలేద్దాం. కాస్కి 4 అంటే ఈవెన్ పవర్ కదా, కాబట్టి దాన్ని మనం టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అనుకుందాం. టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. అప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది మనకి డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ dx, రైట్? ఓకే. సో ఇప్పుడు మనము ఈ రెండు డేటా వాడి మనము క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం, రైట్? ఇంటెగ్రల్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్. సైన్ క్యూబ్ ఎక్స్ ఎలా రాసుకోవచ్చు నేను? సైన్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ పవర్ 4x dx, రైట్? ఓకే. ఇప్పుడు ఈ సైన్ ఎక్స్ డిఎక్స్ ఎలా రాసుకోవచ్చు నేను? సైన్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది మనకి డిటీ కదా, కాకపోతే మైనస్ సింబల్ అవుతుంది అనమాట, రైట్? సో ఒక నిమిషం చెప్తాను వినండి. సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ పవర్ 4x ఇంటూ ఈ సైన్ ఎక్స్ డిఎక్స్ సపరేట్గా రాసుకుంటాను, సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే, క్లియర్? ఏం చేయలేదండి, చాలా సింపుల్. నేనేం చేస్తాను అంటే ఫస్ట్ దేనికైతే ఈవెన్ పవర్ ఉంటుందో దాన్ని టీ అనుకున్నాను. దేర్ఫోర్ కాస్ కాబట్టి ఈవెన్ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. వెరీ గుడ్, రైట్? ఇప్పుడు ఏం చేశానంటే మనకు క్వశ్చన్ కొంచెం ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలో చేసుకున్నాను. ఎలా అరేంజ్ చేసుకున్నాను? ఈ సైన్ క్యూబ్ని సైన్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకున్నాను, కాస్ పవర్ 4 అడ్డ రాసుకున్నాను. ఒక సైన్ ఎక్స్ డిఎక్స్ సపరేట్గా ఇక్కడ రాసుకున్నాను, సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ పవర్ 4x, రైట్? మనకు తెలిసిన ఐడెంటిటీ ప్రకారం, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 1.
అప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ ఎట్లా రాసుకోవచ్చు నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ 1 మైనస్ టీ స్క్వేర్. సో ఈ సైన్ స్క్వేర్లో ఎలా రాసుకోవచ్చు నేను 1 మైనస్ టీ స్క్వేర్ కాస్ పవర్ 4x కాస్ అంటే టీ కదా కాస్ అంటే టీ కాస్ పవర్ 4 అంటే టీ పవర్ 4 ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏమవుతుంది నాకు మైనస్ డిటి రైట్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఈ మైనస్ సింబల్ ముందు వేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి మైనస్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ టీ పవర్ 4 డిటి. సో మైనస్ ఆఫ్ టీ పవర్ 4 ఇంటూ 1 టీ పవర్ 4 మైనస్ టీ పవర్ 4 ఇంటూ టీ పవర్ 2 టీ పవర్ 6 డిటి. అంటే ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుందంటే మనకి ఈ మైనస్ పోతే రివర్స్ రాసుకోవాలి. అంటే టీ పవర్ 6 డిటి మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ టీ పవర్ 4 డిటి. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి పవర్ అనేది పెరుగుతుంది ప్లస్ డినామినేటర్ కూడా ఒకటి పెరుగుతుంది అనమాట. టీ పవర్ 7/7 టీ పవర్ 6 ఇంటిగ్రేట్ చేస్తే టీ పవర్ 7/7 ఎలా వస్తుంది మనకి ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. కాబట్టి టీ పవర్ 6 అంటే టీ పవర్ 6+1 7/7 మైనస్ టీ పవర్ 4 అంటే 5/5. టీ అంటే ఏంటి మనం అనుకున్నది ఇక్కడ కాస్ ఎక్స్ కాబట్టి లాస్ట్లో అది మనం మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకునేసేయాలి రైట్. అంటే కాస్ పవర్ 7x/7 మైనస్ కాస్ పవర్ 5x/5. సో దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ రైట్. गुड मॉर्निंग दोस्तों. ये क्वेश्चन इंटीग्रेशन में बहुत इंपॉर्टेंट क्वेश्चन है. इंटीग्रल साइन पावर 9x cos पावर 3x dx है. दोस्तों इधर साइन का पावर 9 है cos का पावर 3 है. दोस्तों दोनों का पावर 8 नंबर है. सो इसका मतलब क्या है विच इज़ हाईएस्ट पावर साइन का है. सो साइन x इज इक्वल टू टी. कैसे फंक्शन का 8 नंबर है साइन का फंक्शन भी 8 नंबर है और cos का फंक्शन भी cos पावर भी 8 नंबर है लेकिन बड़ा नंबर क्या है 9 है. सो साइन एक्स इज इक्वल टू टी. डिफ्रेंशिएट करो डी टी इज इक्वल टू cos एक्स डी एक्स राइट. दोस्तों साइन पावर 9x साइन एक्स क्या है हियर टी पावर 9 है. सो टी है. सो टी पावर 9 इंटू cos क्यूब एक्स. दोस्तों cos क्यूब एक्स में cos एक्स इंटू cos स्क्वायर एक्स डी एक्स में ऐसा लिखूँगा राइट. लेकिन cos एक्स डी एक्स क्या है डी टी है. सो टी पावर 9 इंटू cos एक्स डी एक्स क्या है डी टी है और cos स्क्वायर एक्स है. दोस्तों मैं पहले वीडियो में तुमको बताऊँगा साइन स्क्वायर एक्स प्लस cos स्क्वायर एक्स इज इक्वल टू 1. देयरफॉर cos स्क्वायर एक्स क्या है 1 माइनस साइन स्क्वायर एक्स है. 1 माइनस साइन स्क्वायर एक्स क्या है टी है. सो cos स्क्वायर एक्स इज इक्वल टू 1 माइनस टी स्क्वायर सो टी पावर 9 इंटू cos स्क्वायर एक्स क्या कैसे लिखूँगा मैं 1 माइनस टी स्क्वायर इंटू डी टी मल्टीप्लेट करना टी पावर 9 इंटू 1 टी पावर 9 माइनस टी पावर 9 इंटू टी पावर 2 टी पावर 11 होल डी टी. दोस्तों ये आसान इंटीग्रेशन है. इंटीग्रेशन का बेसिक फार्मूला है एक्स पावर एन डी एक्स इज इक्वल टू एक्स पावर n+1/n+1 राइट. सो टी पावर 9 का इंटीग्रेशन क्या है टी पावर 10/10 माइनस टी पावर 11 का इंटीग्रेशन क्या है टी पावर 12/12. लेकिन दोस्तों क्या टी का मतलब क्या है टी इज इक्वल साइन एक्स है राइट. सो उसको सब्स्टिट्यूट करूँगा टी में. सो टी इज इक्वल साइन एक्स ना. सो साइन पावर 10x/10 माइनस साइन पावर 12x/12 राइट. दोस्तों इतना आसान है ये क्वेश्चन लेकिन ये क्वेश्चन बहुत इंपॉर्टेंट क्वेश्चन है. ये डिप्लोमा वालों को 5 मार्क्स के आता है इंटरमीडिएट वालों को 4 मार्क्स क्वेश्चन में आता है. बहुत बड़ा इंपॉर्टेंट क्वेश्चन है दोस्तों. मैं अगेन एक बार रिपीट कर दूँगा. इधर क्वेश्चन साइन पावर 9x cos पावर 3x. दोस्तों दोनों फंक्शन का पावर 8 नंबर है लेकिन क्या फंक्शन टी करना है
हाईएस्ट पावर क्या है 9, therefore t is equal to sin x. So remaining process same. So right, so today we'll discuss about integral of sin square theta into cos cube theta d theta. అయితే ఈ ప్రాబ్లం ఎలా చేసుకోవాలో మనం ఒకసారి చూసుకుందాం. రైట్, ఓకే. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ క్యూబ్ థీటా. సైన్ పవర్ ఏముంది 2 అంటే ఈవెన్, కాస్కి 3 అంటే ఆడ్. మనం ఏం చేసుకోవాలి, ఈవెన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఆ ఫంక్షన్ని టీ అనుకోవాలి. సో హియర్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. డిటీ ఏమవుతుంది మనకి, కాస్ థీటా డి థీటా. ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి, ఏ ఫంక్షన్కి అయితే ఈవెన్ పవర్ ఉంటుందో దాన్ని మనం టీ అనుకోవాలి. డిఫరెన్షియేట్ చేసాం, డిటీ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా డి థీటా. రైట్, సో ఇంటెగ్రల్ ఆఫ్ సైన్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ ఇంటూ కాస్ క్యూబ్ థీటా అట్లా రాసుకున్న చూడండి. బాగా గమనించండి, ఇప్పుడు ఎలా రాసుకుంటున్నానో ప్రతి క్వశ్చన్కి కాస్ట్ని అలానే రాసుకోవాలి. మీన్ ఏదైతే మనము మిగులుతుందో దాన్ని అలానే రాసుకోవాలి. కాస్ క్యూబ్ థీటాని కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా డి థీటా. రైట్, ఇప్పుడు బాగా గమనిస్తే ఈ కాస్ థీటా డి థీటా ఎట్లా రాసుకోవచ్చు నేను, డిటి. అయితే ఈ కాస్ స్క్వేర్ ఎలా రాసుకోవాలి చూద్దాం. చూడండి, మనకేం గుర్తుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా 1 మైనస్ టీ స్క్వేర్. కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ టీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. రైట్, సో మల్టిప్లై చేస్తే టీ స్క్వేర్ మైనస్ టీ పవర్ 4 డిటి. సో టీ స్క్వేర్ డిటి మైనస్ టీ పవర్ 4 డిటి. సో టీ క్యూబ్ బై 3 మైనస్ టీ పవర్ 5/5. తెలుసు కదా ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో. ఇంటిగ్రేషన్ టీ స్క్వేర్ స్క్వేర్ ఏముంది మనకి, డిగ్రీ 2 ఉంది. ఇంటిగ్రేషన్ అంటే ఏమవుతుంది, ఒకటి పెరుగుతుంది కాబట్టి టీ పవర్ 3/3 మైనస్ టీ పవర్ 5/5. అండ్ లాస్ట్ టీ అంటే ఏందనుకున్నాం మనం, సైన్ థీటా కదా అనుకున్నది. సో దాన్ని పెట్టేద్దాం. సైన్ థీటా హోల్ క్యూబ్ అంటే సైన్ క్యూబ్ థీటా బై 3 మైనస్ సైన్ పవర్ 5 థీటా బై 5. సో దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. రైట్, రైట్, ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే we'll discuss about integration important problems. Right, సో ఈ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇంటిగ్రల్ ఆఫ్ 1/√(x² + 2x + 3 1/√(x² + 2x + 3 మనకి ఇంటిగ్రేషన్లో 1/√(x² + a² ఇదొక్క ఫార్ములా దానికి రిలేటెడ్గా ఉండేది. సో దీనికి ఏమొస్తుంది మనకి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x/a, సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x/a. ఓకే, సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x/a. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ని ఈ విధంగా మనము పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసుకోగలుగుతామా లేదా? ఓకే, ఆ విధంగా రాసుకున్న తర్వాత మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఈ లోపల రూట్లో అనేది మాత్రమే కన్సిడర్ చేసుకోండి. కన్సిడర్ x² + 2x + 3 x² + 2x + 3. సో దీన్ని మనకి ఏంటంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే a² + 2ab + b² ఫార్మాట్లో రావాలి. ఫస్ట్ చూద్దాం. a² + 2ab + b² అంటే a + b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్. ఆ విధంగా రాసుకోవాలి దీన్ని. x² + 2 ఇంటూ a, b అంటే ఏమీ లేదు. రైట్, x² + 2ab 1 రాసుకోవచ్చు కదా మనం. ఒకవేళ ఏదైనా నెంబర్ ఉంటే ఆ నెంబర్ని మనం 8 ఉందనుకోండి, 2 4s రాసుకున్నప్పుడు b4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, x² + 8x ఉందనుకోండి, ఎలా రాసుకుంటాను నేను, x² + 2 ఇంటూ x ఇంటూ 4 రాసుకోవచ్చు కదా. 8 ఎలా రాసుకోవచ్చు, 2 4s రాసుకోవచ్చు కదా 8 మనం. అప్పుడు ఏమవుతుంది మనకి a² + 2ab అవుతుంది కదా, ప్లస్ b² అంటే 4² రాసుకోవాలి ఇక్కడ.
కానీ ఇక్కడ మనకి ఏమైనా ఉందా అలా లేదు, జస్ట్ 2x ఉంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం 2ని 2 1s are రైట్. ఓకే, ప్లస్ బి ఏమవుతుంది ఇక్కడ 1 కాబట్టి 1² యాడ్ చేసుకోవాలి, మళ్ళీ 1² సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది ఈ రూట్లో ఈ బ్రాకెట్లో మాత్రం చూసుకోండి. a² ప్లస్ 2ab ప్లస్ b² a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 1 x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2. ఈ 2 ఎలా రాసుకోవచ్చు పర్ఫెక్ట్ స్క్వేర్గా? x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ √2². సో ఇప్పుడు మనము ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకి 1/√x² ప్లస్ 2x ప్లస్ 3 ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 1/√x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ √2². x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ √2². ఎలా ఉంది మనకి ఇది క్వశ్చన్? 1/√x² ప్లస్ a² దట్ ఈజ్ ఈక్వల్ sin h ఇన్వర్స్ ఆఫ్ x/a. ఆ విధంగా ఏమొస్తుంది మనకి sin h ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c రైట్. sin h ఇన్వర్స్ ఆఫ్ x/a. ఓకే, ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి చూద్దాం. రైట్, x² ప్లస్ 2x ప్లస్ 2. సో ఫస్ట్ దీన్ని కన్సిడర్ చేసుకుందాం. కన్సిడర్ x² ప్లస్ 2x ప్లస్ 2 రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనము x² ప్లస్ 2 కామన్ తీసి 2 ఇంటూ x ఇంటూ ఇక్కడ ఏమిటి మనకి 1 కదా ప్లస్ b a² ప్లస్ 2ab. సో b అంటే ఏం వేసుకోవాలి మనం? వెంటనే b² యాడ్ చేసుకోవాలి. వెంటనే ఏం చేసుకోవాలి? ఆ b² సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎందుకు క్వశ్చన్లో మనకి b² ఉండదు కాబట్టి ఇక్కడ b² యాడ్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. ఎందుకు యాడ్ చేసుకుంటాను b²? మనకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. a² ప్లస్ 2ab ప్లస్ b² a ప్లస్ b హోల్ స్క్వేర్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 1 x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అంటే 1² రెండో ఒకటే కదా. సో ఎలా రాసుకోవచ్చు అంటే ఇచ్చిన క్వశ్చన్ నేను 1/√x² ప్లస్ 2x ప్లస్ 2ని ఇంటిగ్రల్ 1/√x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1². సో ఎలా ఉంది మనకి ఇది? ఇంతకుముందు మారే 1/x² ప్లస్ a² sin h ఇన్వర్స్ ఆఫ్ x/a. ఆ విధంగా ఇదేమవుతుంది మనకి sin h ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 1/1 ప్లస్ c రైట్. ఓకే, థ్యాంక్ యూ. If you like this video, please like, share and subscribe to Tutor Lokesh. Good morning everyone. So today we will discuss RMS value. So what is RMS value? ఈ RMS వాల్యూ అంటే ఏంటి, దీని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? సో ఇదేంటంటే 10 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి మనకి. ఓకే, సో చాలా 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 సింపుల్ ఇంటిగ్రేషన్ మీకు కానీ వచ్చింటే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది రైట్. RMS, R అంటే రూట్, M అంటే మీన్, S అంటే స్క్వేర్. రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ రూట్ log x అన్నాడు కదా. సో ఫ్రమ్ x = 1 to x = a అన్నాడు రైట్. ఫస్ట్ వాడిచ్చిన ఫంక్షన్ని మనం ఏమనుకోవాలి? y అనుకోవాలి. ఓకే, దేర్ ఫోర్ y = ఏమవుతుందాం ఇక్కడ మనకి రూట్ ఆఫ్ log x, y = log x. ఇది మనకిచ్చిన ఫంక్షన్ మనం y అనుకున్నాం. తర్వాత వెంటనే ఏం చేయాలంటే స్క్వేర్ చేసుకోవాలి. y² ఏమవుతుంది మనకి log x అంతే కదా. ఈ రూట్ ఈ పక్క ఏమవుతుంది మనకి రూట్ పోద్దు కదా. y² = log. ఇది ఫస్ట్ స్టెప్ 1 అయిపోయిందమ్మా. ఫస్ట్ స్టెప్ 2 మార్క్స్ గ్యారంటీ పడతాయి. నెక్స్ట్ ఈ ఇచ్చిన ఫంక్షన్ని మనము మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కుందాం. మనకు కనుక్కోవాల్సింది ఏంది ఇక్కడ? రూట్ మీన్ స్క్వేర్ కనుక్కోవాలి. మనకు కనుక్కోవాల్సింది రూట్ మీన్ స్క్వేర్. అయితే ఇప్పుడు నేనేం కనుక్కుంటున్నాను? ఓన్లీ ఎంఎస్ వాల్యూ అంటే మీన్ స్క్వేర్ వాల్యూ. ఓకే, మీన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఫార్ములా ఏంలే 1/b - a ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ a to b y² dx. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హైలైట్ చేస్తున్నా చూడండి. అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది. ప్రాబ్లం ఇక్కడితో అయిపోయింది. చాలా 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 ఈజీ. మళ్ళీ చెప్తాను చూడండి. మెయిన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 1/b - a.
బి మైనస్ ఏ ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ ఏ టు బి వై స్క్వేర్ అనుకున్నాం కదా అక్కడ వై స్క్వేర్ డిఎక్స్. రైట్. ఈ బి అంటే ఏంది, ఏ అంటే ఏంది? ఏ అంటే లోయర్ లిమిట్ ఇక్కడ 1, బి అంటే అప్పర్ లిమిట్ ఈ. ఓకే, బి అంటే ఏ అంటే లోయర్ లిమిట్, బి అంటే అప్పర్ లిమిట్. దేర్ ఫోర్ 1/b అంటే ఏంది ఇక్కడ ఈ మైనస్ ఏ అంటే 1 ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ ఏ అంటే 1, బి అంటే ఈ, వై స్క్వేర్ అంటే ఏంది ఇక్కడ మనకి log x dx, log x dx. రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/e మైనస్ 1 ఇంటూ ఇంటెగ్రల్ log x dx ఏందండి x ఇంటూ log x మైనస్ 1, x ఇంటూ log x మైనస్ 1. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేషన్ log xకి డైరెక్ట్ ఫార్ములా లేదు, దానికి హైలైట్ వర్డ్ చేస్తాం. అయితే ఇంటిగ్రల్ log x ఎలా చేయాలో నేను ఇంకో వీడియోలో మీకు పెట్టిన డిస్క్రిప్షన్ చూడండి. సో దీనికి ఏంటంటే మనకి డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటెగ్రల్ log x అంటే x ఇంటూ log x మైనస్ 1, x ఇంటూ log x మైనస్ 1, లిమిట్స్ వచ్చి 1 to e అయిపోయింది. ఇంకేం లిమిట్ పెట్టాలి 1/e మైనస్ 1 ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ x ప్లస్ e పెడతాం మైనస్ లోవర్ లిమిట్ 1/e మైనస్ 1 ఇంటూ e ఇంటూ log e టు ద బేస్ అంటే 1, 1 మైనస్ 1 మైనస్ 1 ఇంటూ log 1 అంటే 0, 0 మైనస్ 1, 1 మైనస్ 1 ఎంత మనకి 0, 0 మైనస్ 1 మైనస్ 1, మైనస్ 1 టు మైనస్ 1 ప్లస్ 1 అంటే ఆన్సర్ వచ్చి 1/e మైనస్ 1. ఒకసారి మళ్ళీ లాస్ట్ 2 స్టెప్స్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. log e టు ద బేస్ వచ్చి మనకి 1 మైనస్ 1, 1 e ఇంటూ 1 మైనస్ 1 ఎంత అవుతుంది మనకి 0, మైనస్ 1 ఇంటూ log 1 ఎంత 0, 0 మైనస్ 1 మైనస్ 1, మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. సో ఈ ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది మనకి 1. సో 1/e మైనస్ 1 ఇంటూ 1 ఏమవుతుంది మనకి 1/e మైనస్ 1. దట్స్ ఇట్. రైట్. ఓకే, ఇది మనకి ఏంటంటే ఇది మెయిన్ స్క్వేర్ వాల్యూ. ఇదేంటి, ఇది మనకి మెయిన్ స్క్వేర్ వాల్యూ. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ రూట్ మెయిన్ స్క్వేర్ వాల్యూ. మనకు వచ్చింది ఏంటంటే మెయిన్ స్క్వేర్ వాల్యూ 1/e మైనస్ 1. మనం కనుక్కోవాల్సింది రూట్ మెయిన్ స్క్వేర్. ఏం లేదండి, వచ్చిన ఆన్సర్కి ఏం చేయాలంటే రూట్ పెట్టేస్తాం, అయిపోయింది ఆన్సర్. ఓకే, ఒక్కసారి మళ్ళీ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ తీసుకుంటాం, దాన్ని ఏమనుకోవాలి మనం y అనుకుంటాం. తద్వారా ఏం అనుకుంటాం మనము y స్క్వేర్ అనుకుంటాం. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ మీన్ స్క్వేర్ ఫార్ములా. మీన్ స్క్వేర్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. 1/b మైనస్ a ఇంటూ ఇంటెగ్రల్ a టు b ఇంటూ y స్క్వేర్ dx. ఈ ఫార్ములా నేర్చుకోండి చాలు. ఈజీగా ఇక్కడికే మీకు 2-3 మార్క్స్ పడతాయి. ఎందుకు, ఇది గివెన్ డేటా y రూట్ లాగ్ x y స్క్వేర్ అనుకుంటారు, తర్వాత ఫార్ములా వేస్తారు, ఇంకేముంది ఇంటిగ్రేషన్. ఎట్ట కాదన్నా మీకు మంచి మార్క్స్ పడతాయండి. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 27 మైనస్ 4x స్క్వేర్. నేను చెప్పిన ఫస్ట్ స్టెప్ ఏంది, ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమనుకోవాలి మనము y అనుకోవాలి. ఫస్ట్ స్టెప్ అమ్మ ఇంపార్టెంట్ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 27 మైనస్ 4x స్క్వేర్. తర్వాత వెంటనే ఏం చేయాలి, మనకి స్క్వేర్ పోవాలంటే ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు y స్క్వేర్ ఏమవుతుంది, నాకు జస్ట్ స్క్వేర్ తీసి రాసేయండి. ఓకే, క్లియర్. సో మనకు y స్క్వేర్ వాల్యూ వచ్చేసింది. ఇక్కడతో ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఒకటి అయిపోయింది. రైట్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము, మీన్ స్క్వేర్ ఫార్ములా వేస్తాం. మీన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/b మైనస్ a ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ a టు b y స్క్వేర్ dx. ఏ వచ్చి లోయర్ లిమిట్, బి వచ్చి అప్పర్ లిమిట్. ఏ వచ్చి లోయర్ లిమిట్, బి వచ్చి అప్పర్ లిమిట్. ఇక్కడ ఏ వాల్యూ వచ్చి మనకి 0, బి వాల్యూ వచ్చి 3. ఓకే, సో ఇప్పుడు మనం మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కుందాం. మీన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/b వచ్చి 3, ఏ వచ్చి 0, ఇంటగ్రల్ ఆఫ్ 0 to 3 y స్క్వేర్ ఎంత మనకి 27 మైనస్ 4x స్క్వేర్, 27 మైనస్ 4x స్క్వేర్ dx. రైట్. ఓకే, సో 1/3 ఇంటూ దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. ఇంటిగ్రల్ 27 dx మైనస్ ఇంటిగ్రల్ 4x స్క్వేర్ dx. సో లిమిట్స్ వచ్చి 0 to 3, 0 to 3. రైట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 27 dx అంటే సింపుల్గా 27x అండి. ఎందుకు, ఏమీ లేదు మనకి, ఫంక్షన్ ఏం లేకపోతే మనకి ఏమన్నట్టు x మైనస్ 4 పక్కన రాసుకుంటే x స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకి x³ 3. ఇంటిగ్రల్ ఏమవుతుంది మనకి
ఒక పవర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. డిఫరెన్షియేషన్ అంటే పవర్ తగ్గుతుంది, ఇంటిగ్రేషన్ అంటే పవర్ పెరుగుతుంది. ఇక్కడ ఏముంది మనకి ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఉంది మనకి ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకి x³/3. డిఫరెన్షియేషన్ కాదు, ఇంటిగ్రేషన్ x³/3. సో మనకి ఏమొస్తుంది, నాకు x⁻³ లిమిట్స్ వచ్చి 0 to 3 అలానే ఉంటాయి, లిమిట్స్ వచ్చి 0 to 3, రైట్. ఓకే, ఇంకేముంది, లిమిట్స్ వాల్యూ మనము సబ్స్టిట్యూట్ చేసుకోవడం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 27 ఇంటూ అప్పర్ లిమిట్ 3 మైనస్ 4/3 ఇంటూ అప్పర్ లిమిట్ 3³ హోల్ వాల్యూ మైనస్ లోయర్ లిమిట్ 27 ఇంటూ ఎక్స్ప్రెస్లో 0 మైనస్ 4 ఇంటూ 0/3. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, ఈ వాల్యూ అంతా మనకి 0. సో ఈ వాల్యూ చూద్దాం, 1/3 ఇంటూ 27 3s are 81 మైనస్ ఒక 3 ఒక క్యూబ్ పోతే స్క్వేర్ మిగులుతుంది, 4 9s are 36. ఓకే, సో 81 మైనస్ 36, రైట్. ఓకే, సో మనకేం వస్తుందంటే 36 + 5 41, సో 45/3, 45/3 అంటే 15, 45/3 అంటే 15. సో ఈ క్యాలిక్యులేషన్ మీరు నేరుగా క్యాల్సిలో కొడితే మీకు ఆన్సర్ వచ్చేస్తాను, రైట్. ఇంతే, ఈజియెస్ట్ ప్రాబ్లం ఆర్ఎంఎస్ వాల్యూ. ఓకే, ఇది మనకేంది, ఇది మీన్ స్క్వేర్. ఆర్ఎంఎస్ అంటే ఏం చేయాలి, వచ్చిన ఆన్సర్కి ఏం చేయాలి, మనము స్క్వేర్ రూట్ పెట్టుకోవాలి, రైట్. ఇంతే అండి. సో రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఫైండ్ ది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ x ఇంటూ e⁻x విత్ ఇన్ ద లిమిట్స్ 1 to 3, విత్ ఇన్ ద లిమిట్స్ 1 to 3, రైట్. ఫస్ట్ స్టెప్ ఏమనుకోవాలి, దీన్ని ఏమనుకోవాలి మనం, y అనుకోవాలి. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ e⁻x. తర్వాత ఏం చేయాలి, స్క్వేర్ చేసుకోవాలి. y² ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ e⁻x హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది మనకి, x ఇంటూ x² ఏమవుతుంది, x², e⁻x హోల్ స్క్వేర్ e⁻2x. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎలా ఉందంటే ఇది ab హోల్ పవర్ m, a⁻m ఇంటూ b⁻m. కాబట్టి x² ఇంటూ e⁻x² అంటే e⁻2x వస్తుందమ్మా, రైట్. ఇక్కడతో మనకి y² వచ్చింది. తర్వాత ఏం చేయాలి, మీన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/b మైనస్ a ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ a to b ఇంటూ y² dx. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ ఫార్ములా మాత్రం నేర్చుకోండి బాగా, రిమైనింగ్ అన్నీ మీకు ఆల్రెడీ వచ్చేస్తాయి దాంట్లోనే. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/b అంటే అప్పర్ లిమిట్ 3, a అంటే లోయర్ లిమిట్ 1. సో 3 మైనస్ 1 ఇంటూ 1 to 3 ఇంటూ y² అనేది ఇక్కడ మనకి x² ఇంటూ e⁻2x, x² ఇంటూ e⁻2x dx, రైట్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటగ్రల్ 1 to 3 x² ఇంటూ e⁻2x dx, రైట్. సో ఇది ఏంటంటే మనకి 2 ఫంక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ ప్రోడక్ట్. సో దీనికి మనం నేరుగా ఇంటిగ్రేషన్ చేయలేం. ఏం చేసుకోవాలి, మనం యూవీ రూల్ వాడాలి. యూవీ రూల్ చెప్తాను చూడండి, బెర్నౌల్లి థియరం ప్రకారం మనకి యూవీ రూల్ ఏంటంటే ఇంటగ్రల్ యూవీ ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ v1 మైనస్ u డాష్ ఇంటూ v2 ప్లస్ u డబుల్ డాష్ ఇంటూ v3 మైనస్ u త్రిబుల్ డాష్ ఇంటూ v4 అండ్ సో ఆన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి, యూవీ దీన్ని ఏమంటామంటే బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఎప్పుడు వాడాలి ఇది, 2 ఫంక్షన్స్ మల్టిప్లై అవుతుంటే అప్పుడు వాడాలమ్మా. ఇది చాలా ఈజీ చూడండి. ఫస్ట్ u అలానే రాస్తాం, తర్వాత v1 అంటే ఇంటిగ్రేషన్, డాష్ అంటే డిఫరెన్షియేషన్, 1 అంటే ఇంటిగ్రేషన్, v అనే ఫంక్షన్ ఇంటిగ్రేషన్ మైనస్ u డాష్ పక్కన v డబుల్ ఇంటిగ్రేషన్ ప్లస్ u డబుల్ డాష్ పక్కన v త్రిబుల్ ఇంటిగ్రేషన్. చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. u అనేది ఏమనుకోవాలంటే x ఏదంటే ఉంటుందో దాన్ని u అనుకుందాము, ఏదైతే మనకి ఇంటిగ్రేషన్ తగ్గదో దాన్ని v అనుకుందాం. దీన్ని ఏమనుకుంటాం మనము u, ఇదేమొచ్చి v. u ఏమవుతుంది మనకి x², v వచ్చి e⁻2x. ఓకే, u డాష్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఎంత 2x, u డబుల్ డాష్ 2, u త్రిబుల్ డాష్ 0. అంటే మనకి ఇక్కడితో అయిపోతుంది మా ఫార్ములా, ఇక్కడి నుంచి రాదు, ఇది ఫార్ములా మనకి, రైట్. v అంటే e⁻2x, v1 ఇంటగ్రల్ ఆఫ్ e⁻2x ఏమవుతుంది మనకి e⁻2x వస్తుంది, కాకపోతే బై 2. ఎందుకంటే ఏమో మన పవర్లో 2 ఉంది కదా కాబట్టి బై 2. ఇప్పుడు v2 ఆల్రెడీ 1/2 ఉంది, మళ్ళీ e⁻2x అంటే మళ్ళీ బై 2 అంటే e⁻2x/2². సింపుల్ అండి.
ఇక్కడ v1 అంటే e⁴2x/2⁴1, v2 అంటే e⁴2x/2⁴2, v3 అంటే e⁴2x/2⁴3 అండ్ సో ఆన్. ఓకే, ఆ విధంగా అన్నమాట. సో మనకి ఇక్కడ v3 వరకే కావాల్సింది, అన్నీ వచ్చేసాయి. ఇంకేం వేసుకో, మనము సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఓకే, 1 సెకండ్. సో రైట్, సో ఇప్పుడు మనకి ఈ ఇంటిగ్రేషన్ వాల్యూలో మనకి u1 అవన్నీ కూడా మనము రీప్లేస్ చేసుకున్నాం. రైట్, అప్పుడు మీన్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది మనకి 1/2 ఇంటూ దీని బదులు ఏం పెట్టుకోవాలి మనము, లిమిట్స్ వచ్చి 1 2 3, లిమిట్స్ వచ్చి 1 2 3, u ఇంటూ v1, u అంటే x², v1 అంటే e⁴2x/2 మైనస్ u డాష్ 2x, v2 అంటే e⁴2x/2² ప్లస్ u డబుల్ డాష్ అంటే 2, v3 అంటే e⁴2x/2³, లిమిట్స్ వచ్చి 1 2 3, సో ఫస్ట్ 3 వాల్యూ తర్వాత 2 పెడతాం. therefore mean square is equal to 1/2 into first 3 square into e⁴2 into 3/2 minus 2 into 3 into e⁴2 into 3/2 square plus 2 into e⁴2 into 3/2³. ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1 square into e⁴2 into 1/2 minus 2 into 1 2 into e⁴2/2 square plus 2 into e⁴2/2³. ఓకేనా? సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఓవరాల్ వాల్యూ ఏమొస్తుందంటే మీన్ స్క్వేర్ వాల్యూ వచ్చేసి e²/8 into 13e⁴4/1, e²/8 into 13e⁴4 - 1. ఇదంతా కూడా మీరు క్యాల్సిలో సింప్లిఫై చేసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఏమవుతుంది మనకి √e²/8 into 13e⁴4 - 1. దిస్ ఇస్ ది ఆన్సర్, రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, స్టెప్స్ గుర్తుపెట్టుకోండి చాలు, ఆన్సర్తో మనకి పని లేదు. స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇచ్చిన దాన్ని y అనుకుందాం, స్క్వేరింగ్ చేస్తాం. మీన్ స్క్వేర్ వాల్యూ 1/b - a into a integral of a to b y square. సో మీన్ స్క్వేర్ వాల్యూ వచ్చి 1/b - a into integral of a to b y square dx. y స్క్వేర్ అంటే మనకు ఫంక్షన్ ఉంది కదా, దాన్ని రీప్లేస్ చేసుకుంటే ఇక్కడ uv వచ్చింది కాబట్టి uv ఫార్ములా u into v1 minus u dash into v2 వేసుకుంటే u అంటే x², ఏదైతే భిన్నం మనకి తగ్గిపోతుందో డిఫరెన్షియేట్ చేస్తే దాన్ని u అనుకుంటాము, ఏదైతే మనకి కంటిన్యూస్గా ఉంటుందో దాన్ని v అనుకుంటాము. సో అన్నీ కనుక్కొని మనం అన్ని రీప్లేస్ చేసుకునేసే ఫార్ములాలో సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ఓవరాల్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ కాన్సెప్ట్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో టుడే విల్ డిస్కస్ ఆర్ఎంఎస్ వాల్యూ. సో వాట్ ఈస్ ఆర్ఎంఎస్ వాల్యూ? ఈ ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి, దీని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? సో ఇదేంటంటే 10 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి మనకి. ఓకే, సో చాలా 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 సింపుల్ ఇంటిగ్రేషన్ మీకు కానీ వచ్చింటే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది. రైట్, ఆర్ఎంఎస్, ఆర్ అంటే రూట్, ఎం అంటే మీన్, ఎస్ అంటే స్క్వేర్. రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ రూట్ లాగ్ ఎక్స్ అన్నాడు కదా. సో ఫ్రమ్ x = 1 to x = e అన్నాడు. రైట్, ఫస్ట్ వాడిచ్చిన ఫంక్షన్ని మనం ఏమనుకోవాలి, y అనుకోవాలి. ఓకే, దేర్ ఫోర్ y = ఏమవుతాం ఇక్కడ మనకి రూట్ ఆఫ్ లాగ్ ఎక్స్, y = log x. ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్ మనం y అనుకున్నాం. తర్వాత వెంటనే ఏం చేయాలంటే స్క్వేర్ చేసుకోవాలి. y² ఏమవుతుంది మనకి log x, అంతే కదా. ఈ రూట్ ఈ పక్క ఏమవుతుంది మనకి రూట్ పోద్దు కదా, y² = log. ఇది ఫస్ట్ స్టెప్ 1 అయిపోయిందమ్మా. ఫస్ట్ స్టెప్ 2 మార్క్స్ గ్యారంటీ పడతాయి. నెక్స్ట్ ఈ ఇచ్చిన ఫంక్షన్ని మనము మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కుందాం. మనకు కనుక్కోవాల్సింది ఏంది ఇక్కడ, రూట్ మీన్ స్క్వేర్ కనుక్కోవాలి. మనకు కనుక్కోవాల్సింది రూట్ మీన్ స్క్వేర్. అయితే ఇప్పుడు నేనేం కనుక్కుంటున్నాను, ఓన్లీ ఎంఎస్ వాల్యూ అంటే మీన్ స్క్వేర్ వాల్యూ. ఓకే, మీన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఫార్ములా ఏంలే, 1/b - a ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ a to b y² dx. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. హైలైట్ చేస్తున్నా చూడండి. అయిపోయింది, ప్రాబ్లం ఇక్కడితో అయిపోయింది. చాలా 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 ఈజీ. మళ్ళీ చెప్తాను చూడండి.
మెయిన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 1/b minus a ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ a to b y స్క్వేర్ అనుకున్నాం కదా అక్కడ y స్క్వేర్ dx. రైట్. ఈ b అంటే ఏంది, a అంటే ఏంది? a అంటే లోయర్ లిమిట్ ఇక్కడ 1, b అంటే అప్పర్ లిమిట్ e. ఓకే, b అండ్ a అంటే లోయర్ లిమిట్, b అంటే అప్పర్ లిమిట్. దేర్ ఫోర్ 1/b అంటే ఏంది ఇక్కడ e మైనస్ a అంటే 1 ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ a అంటే 1, b అంటే e. y స్క్వేర్ అంటే ఏంది ఇక్కడ మనకి log x dx. రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/e minus 1 ఇంటూ ఇంటెగ్రల్ log x dx ఏందండి x ఇంటూ log x minus 1, x ఇంటూ log x minus 1. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేషన్ log xకి డైరెక్ట్ ఫార్ములా లేదు, దానికి హైలైట్ వర్డ్ చేస్తాం. అయితే ఇంటిగ్రల్ log x ఎలా చేయాలో నేను ఇంకో వీడియోలో మీకు పెట్టిన డిస్క్రిప్షన్ చూడండి. సో దీనికి ఏంటంటే మనకి డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటెగ్రల్ log x అంటే x ఇంటూ log x minus 1, x ఇంటూ log x minus 1, లిమిట్స్ వచ్చి 1 to e అయిపోయింది. ఇంకేం లిమిట్ పెట్టాలి 1/e minus 1 ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ x ప్లస్ e పెడతాం మైనస్ లోవర్ లిమిట్. వన్ బై ఈ మైనస్ 1 ఇంటూ ఈ ఇంటూ లాగ్ ఈ టు ద బేస్ అంటే 1 మైనస్ 1 మైనస్ 1 ఇంటూ లాగ్ 1 అంటే 0 మైనస్ 1. 1 మైనస్ 1 ఎంత మనకి 0 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 ప్లస్ 1 అంటే ఆన్సర్ వచ్చి 1/e minus 1. ఒకసారి మళ్ళీ లాస్ట్ 2 స్టెప్స్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. లాగ్ ఈ టు ద బేస్ వచ్చి మనకి 1 మైనస్ 1 ఈ ఇంటూ 1 మైనస్ 1 ఎంత అవుతుంది మనకి 0 మైనస్ 1 ఇంటూ లాగ్ 1 ఎంత 0 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. సో ఈ ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది మనకి 1. సో 1/e minus 1 ఇంటూ 1 ఏమవుతుంది మనకి 1/e minus 1. దట్స్ ఇట్. రైట్. ఓకే, ఇది మనకి ఏంటంటే ఇది మెయిన్ స్క్వేర్ వాల్యూ. ఇదేంటి, ఇది మనకి మెయిన్ స్క్వేర్ వాల్యూ. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ రూట్ మెయిన్ స్క్వేర్ వాల్యూ. మనకు వచ్చింది ఏంటంటే మెయిన్ స్క్వేర్ వాల్యూ 1/e minus 1. మనం కనుక్కోవాల్సింది రూట్ మెయిన్ స్క్వేర్. ఏం లేదండి, వచ్చిన ఆన్సర్కి ఏం చేయాలంటే రూట్ పెట్టేస్తాం, అయిపోయింది ఆన్సర్. ఓకే, ఒక్కసారి మళ్ళీ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ తీసుకుంటాం, దాన్ని ఏమనుకోవాలి మనం y అనుకుంటాం. తద్వారా ఏం అనుకుంటాం మనము y స్క్వేర్ అనుకుంటాం. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ మీన్ స్క్వేర్ ఫార్ములా. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1/b minus a ఇంటూ ఇంటెగ్రల్ a to b ఇంటూ y స్క్వేర్ dx. ఈ ఫార్ములా నేర్చుకోండి చాలు. ఈజీగా ఇక్కడికే మీకు 2-3 మార్క్స్ పడతాయి. ఎందుకు, ఇది గివెన్ డేటా y ఈజ్ ఈక్వల్ రూట్ లాగ్ x y స్క్వేర్ అనుకుంటారు, తర్వాత ఫార్ములా వేస్తారు, ఇంకేముంది ఇంటిగ్రేషన్. ఎట్ట కాదన్నా మీకు మంచి మార్క్స్ పడతాయండి. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 27 minus 4x square. నేను చెప్పిన ఫస్ట్ స్టెప్ ఏంది, ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమనుకోవాలి మనము y అనుకోవాలి. ఫస్ట్ స్టెప్ అమ్మ ఇంపార్టెంట్ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 27 minus 4x square. తర్వాత వెంటనే ఏం చేయాలి, మనకి స్క్వేర్ పోవాలంటే ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు y స్క్వేర్ ఏమవుతుంది, నాకు జస్ట్ స్క్వేర్ తీసి రాసేయండి. ఓకే, క్లియర్. సో మనకు y స్క్వేర్ వాల్యూ వచ్చేసింది. ఇక్కడతో ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఒకటి అయిపోయింది. రైట్. నెక్స్ట్ టైం కనుక్కోవాలి మనము మెయిన్ స్క్వేర్ ఫార్ములా వేస్తాం. మెయిన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/b minus a ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ a to b y స్క్వేర్ dx. ఏ వచ్చి లోయర్ లిమిట్, b వచ్చి అప్పర్ లిమిట్. ఏ వచ్చి లోయర్ లిమిట్, b వచ్చి అప్పర్ లిమిట్. ఇక్కడ ఏ వాల్యూ వచ్చి మనకి 0, b వాల్యూ వచ్చి 3. ఓకే, సో ఇప్పుడు మనం మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కుందాం. మీన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/b వచ్చి 3, a వచ్చి 0, ఇంటగ్రల్ ఆఫ్ 0 to 3 y స్క్వేర్ ఎంత మనకి 27 minus 4x square. 27 minus 4x square dx. రైట్. ఓకే, సో 1/3 ఇంటూ దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. ఇంటిగ్రల్ 27 dx మైనస్ ఇంటిగ్రల్ 4x square dx. సో లిమిట్స్ వచ్చి 0 to 3. రైట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 27 dx అంటే సింపుల్గా 27x అండి. ఎందుకు, ఏమీ లేదు మనకి, ఫంక్షన్ ఏం లేకపోతే మనకి ఏమన్నట్టు x మైనస్
4 పక్కన రాసుకుంటే x² ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకి x³/3 ఇంటిగ్రల్ ఏమవుతుంది మనకి ఒక పవర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. డిఫరెన్షియేషన్ అంటే పవర్ తగ్గుతుంది, ఇంటిగ్రేషన్ అంటే పవర్ పెరుగుతుంది. ఇక్కడ ఏముంది మనకి x², ఇక్కడ ఉంది మనకి x² ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకి x³/3. డిఫరెన్షియేషన్ కాదు, ఇంటిగ్రేషన్ x³/3. సో మనకి ఏమొస్తుంది నాకు x⁻³ లిమిట్స్ వచ్చి 0 to 3 అలానే ఉంటాయి. లిమిట్స్ వచ్చి 0 to 3 రైట్. ఓకే, ఇంకేముంది లిమిట్స్ వాల్యూ మనము సబ్స్టిట్యూట్ చేసుకోవడం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 27 ఇంటూ అప్పర్ లిమిట్ 3 మైనస్ 4/3 ఇంటూ అప్పర్ లిమిట్ 3³ హోల్ వాల్యూ మైనస్ లోయర్ లిమిట్ 27 ఇంటూ ఎక్స్ప్రెస్లో 0 మైనస్ 4 ఇంటూ 0/3. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఈ వాల్యూ అంతా మనకి 0. సో ఈ వాల్యూ చూద్దాం. 1/3 ఇంటూ 27 3s are 81 మైనస్ ఒక 3 ఒక క్యూబ్ పోతే స్క్వేర్ మిగులుతుంది. 4 9s are 36. ఓకే, సో 81 మైనస్ 36 రైట్. ఓకే, సో మనకి ఎంత వస్తుందంటే 36 + 5 41. సో 45/3 45/3 అంటే 15. 45/3 అంటే 15. సో ఈ క్యాలిక్యులేషన్ మీరు నేరుగా క్యాల్సిలో కొడితే మీకు ఆన్సర్ వచ్చేస్తాను రైట్. ఇంతే ఈజియెస్ట్ ప్రాబ్లం ఆర్ఎంఎస్ వాల్యూ. ఓకే, ఇది మనకేంది, ఇది మీన్ స్క్వేర్. ఆర్ఎంఎస్ అంటే ఏం చేయాలి, వచ్చిన ఆన్సర్కి ఏం చేయాలి, మనము స్క్వేర్ రూట్ పెట్టుకోవాలి రైట్. ఇంతే అండి. సో రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఫైండ్ ది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ x ఇంటూ e⁻x విత్ ఇన్ ద లిమిట్స్ 1 to 3. విత్ ఇన్ ద లిమిట్స్ 1 to 3 రైట్. ఫస్ట్ స్టెప్ ఏమనుకోవాలి, దీన్ని ఏమనుకోవాలి మనం y అనుకోవాలి. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ e⁻x. తర్వాత ఏం చేయాలి, స్క్వేర్ చేసుకోవాలి. y² ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ e⁻x హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది మనకి x ఇంటూ x² ఏమవుతుంది x², e⁻x హోల్ స్క్వేర్ e⁻2x. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎలా ఉందంటే ఇది ab హోల్ పవర్ m, a⁻m ఇంటూ b⁻m. కాబట్టి x² ఇంటూ e⁻x² అంటే e⁻2x వస్తుందమ్మా రైట్. ఇక్కడతో మనకి y² వచ్చింది. తర్వాత ఏం చేయాలి, మీన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/b మైనస్ a ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ a to b ఇంటూ y² dx. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా మాత్రం నేర్చుకోండి బాగా, రిమైనింగ్ అన్నీ మీకు ఆల్రెడీ వచ్చేస్తాయి దాంట్లోనే. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/b అంటే అప్పర్ లిమిట్ 3, a అంటే లోయర్ లిమిట్ 1. సో 3 మైనస్ 1 ఇంటూ 1 to 3 ఇంటూ y² అనేది ఇక్కడ మనకి x² ఇంటూ e⁻2x, x² ఇంటూ e⁻2x dx రైట్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటగ్రల్ 1 to 3 x² ఇంటూ e⁻2x dx రైట్. సో ఇది ఏంటంటే మనకి 2 ఫంక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ ప్రోడక్ట్. సో దీనికి మనం నేరుగా ఇంటిగ్రేషన్ చేయలేం. ఏం చేసుకోవాలి, మనం యూవీ రూల్ వాడాలి. యూవీ రూల్ చెప్తాను చూడండి. బెర్నౌల్లీస్ థియరం ప్రకారం మనకి యూవీ రూల్ ఏంటంటే ఇంటగ్రల్ యూవీ ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ v1 మైనస్ u డాష్ ఇంటూ v2 ప్లస్ u డబుల్ డాష్ ఇంటూ v3 మైనస్ u త్రిబుల్ డాష్ ఇంటూ v4 అండ్ సో ఆన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి యూవీ, దీన్ని ఏమంటామంటే బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఎప్పుడు వాడాలి ఇది, 2 ఫంక్షన్స్ మల్టిప్లై అవుతుంటే అప్పుడు వాడాలమ్మా. ఇది చాలా ఈజీ చూడండి. ఫస్ట్ u అలానే రాస్తాం. తర్వాత v1 అంటే ఇంటిగ్రేషన్, డాష్ అంటే డిఫరెన్షియేషన్, 1 అంటే ఇంటిగ్రేషన్, v అనే ఫంక్షన్ ఇంటిగ్రేషన్ మైనస్ u డాష్ పక్కన v డబుల్ ఇంటిగ్రేషన్ ప్లస్ u డబుల్ డాష్ పక్కన v త్రిబుల్ ఇంటిగ్రేషన్. చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. u అనేది ఏమనుకోవాలంటే x ఏదంటే ఉంటుందో దాన్ని u అనుకుందాము, ఏదైతే మనకి ఇంటిగ్రేషన్ తగ్గదో దాన్ని v అనుకుందాం. దీన్ని ఏమనుకుంటాం మనము u, ఇదేమొచ్చి v. u ఏమవుతుంది మనకి x², v వచ్చి e⁻2x. ఓకే, u డాష్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఎంత 2x, u డబుల్ డాష్ 2, u త్రిబుల్ డాష్ 0. అంటే మనకి ఇక్కడితో అయిపోతుంది మా ఫార్ములా, ఇక్కడి నుంచి రాదు. ఇది ఫార్ములా మనకి రైట్. v అంటే e⁻2x, v1 ఇంటగ్రల్ ఆఫ్ e⁻2x ఏమవుతుంది మనకి e⁻2x వస్తుంది కాకపోతే బై 2. ఎందుకంటే ఏమో మన పవర్లో 2 ఉంది కదా కాబట్టి బై 2. ఇప్పుడు v2
ఆల్రెడీ 1/2 ఉంది. మళ్ళీ ఈ పవర్ 2x అంటే మళ్ళీ బై 2 అంటే ఈ పవర్ 2x బై 2 స్క్వేర్. సింపుల్ అండి. ఇక్కడ v1 అంటే ఈ పవర్ 2x బై 2 పవర్ 1, v2 అంటే ఈ పవర్ 2x బై 2 పవర్ 2, v3 అంటే ఈ పవర్ 2x బై 2 పవర్ 3 అండ్ సో ఆన్. ఓకే, ఆ విధంగా అన్నమాట. సో మనకి ఇక్కడ v3 వరకే కావాల్సింది, అన్నీ వచ్చేసాయి. ఇంకేం వేసుకో, మనము సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఓకే, 1 సెకండ్. సో రైట్. సో ఇప్పుడు మనకి ఈ ఇంటిగ్రేషన్ వాల్యూలో మనకి u1 అవన్నీ కూడా మనము రీప్లేస్ చేసుకున్నాం. రైట్, అప్పుడు మీన్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది మనకి 1/2 ఇంటూ దీని బదులు ఏం పెట్టుకోవాలి మనము, లిమిట్స్ వచ్చి 1 2 3, లిమిట్స్ వచ్చి 1 2 3, u ఇంటూ v1, u అంటే x స్క్వేర్, v1 అంటే ఈ పవర్ 2x బై 2 మైనస్ u డాష్ 2x, v2 అంటే ఈ పవర్ 2x బై 2 స్క్వేర్ ప్లస్ u డబుల్ డాష్ అంటే 2, v3 అంటే ఈ పవర్ 2x బై 2 క్యూబ్, ఈ పవర్ 2x బై 2 క్యూబ్. లిమిట్స్ వచ్చి 1 2 3, లిమిట్స్ వచ్చి 1 2 3. సో ఫస్ట్ 3 వాల్యూ తర్వాత 2 పెడతాం. therefore mean square is equal to 1/2 into first 3 square into e power 2 into 3 by 2 minus 2 into 3 into e power 2 into 3 by 2 square plus 2 into e power 2 into 3 by 2 cube. ఇది upper limit minus lower limit 1 square into e power 2 into 1 by 2 minus 2 into 1 2 into e power 2 by 2 square plus 2 into e power 2 by 2 cube. ఓకేనా. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఓవరాల్ వాల్యూ ఏమొస్తుందంటే మీన్ స్క్వేర్ వాల్యూ వచ్చేసి e స్క్వేర్ బై 8 ఇంటూ 13 e పవర్ 4 బై 1, e స్క్వేర్ బై 8 ఇంటూ 13 e పవర్ 4 మైనస్ 1. ఇదంతా కూడా మీరు క్యాల్కులేట్ సింప్లిఫై చేసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఏమవుతుంది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ బై 8 ఇంటూ 13 e పవర్ 4 మైనస్ 1. దిస్ ఇస్ ది ఆన్సర్, రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, స్టెప్స్ గుర్తుపెట్టుకోండి చాలు, ఆన్సర్తో మనకి పని లేదు. స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇచ్చిన దాన్ని y అనుకుందాం, స్క్వేరింగ్ చేస్తాం. మీన్ స్క్వేర్ వాల్యూ 1/b మైనస్ a ఇంటూ a ఇంటిగ్రల్ ఆఫ్ a టు b y స్క్వేర్. సో మీన్ స్క్వేర్ వాల్యూ వచ్చి 1/b మైనస్ a ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ a టు b y స్క్వేర్ dx. y స్క్వేర్ అంటే మనకు ఫంక్షన్ ఉంది కదా, దాన్ని రీప్లేస్ చేసుకుంటే ఇక్కడ uv వచ్చింది కాబట్టి uv ఫార్ములా u ఇంటూ v1 మైనస్ u డాష్ ఇంటూ v2 వేసుకుంటే u అంటే x స్క్వేర్, ఏదైతే భిన్న మనకి తగ్గిపోతుందో డిఫరెన్షియేట్ చేస్తే దాన్ని u అనుకుంటాము, ఏదైతే మనకి కంటిన్యూస్గా ఉంటుందో దాన్ని v అనుకుంటాం. సో అన్నీ కనుక్కొని మనం అన్ని రీప్లేస్ చేసుకునేసే ఫార్ములాలో సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ఓవరాల్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ కాన్సెప్ట్. సో రైట్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ 0 to π/2 sin x డివైడెడ్ బై sin x ప్లస్ cos x dx ఈజ్ ఈక్వల్ టు π/4 అని వాడు మనని ప్రూవ్ చేయమంటున్నాడు. చాలా 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 సింపుల్. ఏమనుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఇచ్చిన క్వశ్చన్ ఐ అనుకోండి. ఫస్ట్ స్టెప్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ని ఐ అనుకోండి. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 sin x బై sin x ప్లస్ cos x dx. ఇది ఐ వాల్యూ. మనం ఇంతకుముందు తెలుసుకున్న ప్రాపర్టీ ప్రకారం మనం ఏం చేయొచ్చు, 0 to a f of x dxని ఎలా రాసుకోవచ్చు మనము, 0 to a f of a మైనస్ x dxగా రాసుకోవచ్చు. ఎలా చేసినా మనకి ఆన్సర్ ఒకటే వస్తుంది కాబట్టి దీని ఎలా రాసుకుంటాం చూడండి, i ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 sin π/2 మైనస్ x. ఓకే కదా, ఇది a మైనస్ x, ఇక్కడ π/2 మైనస్ x, x ప్లేస్లో π/2 మైనస్ x పెట్టుకోవాలి. ఓకేనా, అది మన ప్రాపర్టీ. బై sin π/2 మైనస్ x ప్లస్ cos π/2 మైనస్ x dx. therefore I is equal to 0 to π/2 sin 90 మైనస్ x ఎంత అవుతుంది మనకి cos x బై sin 90 మైనస్ x ఎంత అవుతుంది మనకి cos x ప్లస్ cos 90 మైనస్ x ఎంత అవుతుంది మనకి sin x. సో దీని ఈక్వేషన్ 2 ఫస్ట్ వచ్చిందని ఈక్వేషన్ 1 ఇప్పుడు రెండు యాడ్ చేద్దాం. యాడింగ్
యాడింగ్ 1 and 2. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది ఇక్కడ ఐ, ఇక్కడ ఏమవుతుంది మనకి ఐ ప్లస్ ఐ 2i ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యాడ్ చేద్దాం 0 to π/2. మనకు న్యూమరేటర్ ఏముంది ఇక్కడ sin x ప్లస్ cos x ప్లస్ 0 to π/2 ఇక్కడ cos x ప్లస్ sin x. ఫస్ట్ రెండు యాడ్ చేయాలంటే లిమిట్స్ సేమ్ ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్. డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, ఓకే. కాబట్టి ఏం చేస్తాం, నేరుగా యాడ్ చేద్దాం. 2i ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 sin ప్లస్ కాస్ sin x ప్లస్ కాస్ x బై డినామినేటర్ కూడా కదా మనకి sin x ప్లస్ కాస్ x dx. sin x ప్లస్ కాస్ x dx రెండు క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది 1. సో దేర్ ఫోర్ 2i ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 1 dx అంటే 2i ఈజ్ ఈక్వల్ టు x లిమిట్ వచ్చి 0 to π/2. ఇంటిగ్రల్ 1 అంటే ఏమవుతుంది మనకి ఎక్సే కదా. సో 2i ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ 0. దేర్ ఫోర్ 2i ఈజ్ ఈక్వల్ టు π/2 i ఈజ్ ఈక్వల్ టు π/4. హెన్స్ ప్రూవ్డ్. చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి కంపల్సరీ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇలాంటి ఒక 4 క్వశ్చన్లు ఉన్నాయి, 4 ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా 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 ఈజీగా ఉంటాయి. అన్నీ కూడా ఐ మార్క్ తీసుకోవాలి. ఒకసారి ఐ తీసుకుంటాం, ఇంకోసారి a-6 పెట్టుకుంటాం, ఇంకో ఐ వాల్యూ వస్తుంది, రెండు యాడ్ చేసుకుంటాం. ఇలా ఇంటిగ్రేట్ చేస్తే అంతా క్యాన్సిల్ అయిపోతుంది, ఒక ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. రైట్. ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఈ క్వశ్చన్ కూడా అనమాట చాలా ఈజీ. ఇంటిగ్రల్ 0 to π/2 రూట్ ఆఫ్ cot x బై రూట్ ఆఫ్ cot x ప్లస్ రూట్ ఆఫ్ tan x. సో దీన్ని కూడా మనం ఏమనుకుంటామంటే, మనం ఫస్ట్ దీన్ని గివెన్ దాన్ని ఐ అనుకుందాం, గివెన్ వాల్యూని ఐ. సేమ్ ప్రాపర్టీ ఇంటిగ్రల్ 0 to a f of x dxని ఇంటిగ్రల్ 0 to a f of a మైనస్ x dxగా రాసుకోవచ్చు. రైట్. ఆ విధంగా చూసుకుంటే i ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 రూట్ ఆఫ్ cot π/2 మైనస్ x బై స్క్వేర్ రూట్ ఆఫ్ cot π/2 మైనస్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan π/2 మైనస్ x dx. రైట్. సో ఆ విధంగా చూసుకుంటే మనకి i ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 స్క్వేర్ రూట్ ఆఫ్ cot 90 మైనస్ θ ఏమవుతుంది మనకి tan θ బై cot 90 మైనస్ θ tan x ప్లస్ tan 90 మైనస్ x cot x. సో ఇది మనకి ఈక్వేషన్ 2, ఇది మనకి ఈక్వేషన్ 1. యాడింగ్ ఈక్వేషన్ 1 and 2, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ i 2i ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ కూడా రెండు యాడ్ చేసుకుంటాం. సో 0 to π/2 స్క్వేర్ రూట్ ఆఫ్ cot x బై స్క్వేర్ రూట్ ఆఫ్ cot x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan x ప్లస్ 0 to π/2 ఇదన్నమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ tan x బై స్క్వేర్ రూట్ ఆఫ్ tan x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ cot x. సో రెండు యాడ్ చేసుకుంటే, రెండు యాడ్ చేయాలంటే మనకి ఏం ఉండాలి, మనకి రూల్స్ లిమిట్స్ సేమ్ అయి ఉండాలి, ప్లస్ డినామినేటర్ కూడా సేమ్ అయి ఉండాలి. మెయిన్ లిమిట్స్ సేమ్ అయి ఉండాలి. రైట్. సో 0 to π/2 డినామినేటర్ సేమే కదా, రూట్ ఆఫ్ tan x ప్లస్ రూట్ ఆఫ్ cot x cot x ప్లస్ tan x. సో రెండు సేమే కాబట్టి క్యాన్సిల్ అవుతాయి అన్నమాట, అంటే 1 dx. దేర్ ఫోర్ 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 1 dx అంటే 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 ఏమవుతుంది మనకి x, లిమిట్స్ వచ్చి 0 to π/2, 2i ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. దేర్ ఫోర్ 2i ఈజ్ ఈక్వల్ టు π/2, i ఈజ్ ఈక్వల్ టు π/4. రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఇంటిగ్రల్ 0 to π/2 dx బై 1 ప్లస్ tan x
అలా అని అడగచ్చు, లేకపోతే ఇలా అని అడగచ్చు, రైట్. సో ఫస్ట్ నేను ఈ క్వశ్చన్ తీసుకుంటాను. ఎలా చేస్తాను చూడండి. dx/1 ప్లస్ tan xని ఎలా రాసుకుంటానంటే నేను sin x/cos x. tan x ఎలా రాసుకుంటాను నేను sin x/cos x. ఇంకేముంది, ఎల్సిఎం తీసుకుందాం. సో 0 to π/2 dx/cos x into 1 cos x plus sin x whole divided by cos x. ఆల్రెడీ ఇది డినామినేటర్లో ఇంకో డినామినేటర్ ఏమవుతుందంటే మనకి న్యూమరేటర్కి వెళ్తుంది. సో వాల్యూ ఏమవుతుందంటే 0 to π/2 cos x dx by cos x plus sin x. ఇది సెకండ్ ఈక్వేషన్ ఐ. ఓకే, సరే ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఆల్రెడీ మనకు తెలిసిన ప్రాపర్టీ f(a-x)గా రాసుకుంటాను. సో 0 to π/2 cos π/2 minus x by cos π/2 minus x plus sin π/2 minus x. ఏమవుతుంది మనకి i is equal to 0 to π/2 cos 90 minus theta sin x by cos 90 minus x sin x plus sin 90 minus x cos x dx. ఇది ఈక్వేషన్ 2. ఇదేమో ఈక్వేషన్ 1, ఇదేమో ఈక్వేషన్ 2. రెండు యాడ్ చేస్తే i ప్లస్ i 2i ఈజ్ ఈక్వల్ టు 0 to π/2. ఇక్కడేమో న్యూమినేటర్ cos x, ఇక్కడ sin x హోల్ డివైడ్ బై cos x ప్లస్ sin x. డినామినేటర్ సేమే కాబట్టి సో ఏమవుతుందంటే మనకు వాల్యూ క్యాన్సిల్, అంటే 1 వస్తుంది. సో దేర్ ఫోర్ 2i ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 1 dx అంటే 2y ఈజ్ ఈక్వల్ టు x, లిమిట్స్ వచ్చి 0 to π/2, 2y ఈజ్ ఈక్వల్ టు π/2, i ఈజ్ ఈక్వల్ టు π/4, రైట్. సో అదే మనం ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్, రైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో టుడే వీ విల్ డిస్కస్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్. ఎక్కడైతే మనము ఈ ట్రెపీజాయిడల్ అండ్ సింప్సన్స్ రూల్ ఫార్ములాస్ వాడి ఇంటిగ్రేషన్ వాల్యూ కనుక్కుంటామో సో దాన్నే మనము న్యూమరికల్ ఇంటిగ్రేషన్ వాల్యూస్ ఆ చాప్టర్ కింద వస్తుందన్నమాట, రైట్. సో ఇప్పుడు ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవి వస్తున్నాయి అవన్నీ మనం కూడా నేర్చుకున్నాం, రైట్. సో వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఐఎమ్ లోకేష్ విత్ యూ. నౌ ఫస్ట్ ఈ ట్రెపీజాయిడల్ రూల్ అంటున్నాము, సింప్సన్స్ రూల్ అంటున్నాం. అంటే ఏంటి అంటే సమ్ ట్రెపీజాయిడల్ రూల్ అంటే h/2 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్. సరే ఇవన్నీ ఏదో ఉన్నాయి. అయితే ఆ ఆర్డినేట్ అంటే ఏంది, హెచ్ వాల్యూ ఎలా కనుక్కుంటాము, హెచ్ ఫార్ములా ఏంది, అవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ చూసుకోండి. లోవర్ లిమిట్ వచ్చి ఏ అనుకోండి, అప్పర్ లిమిట్ బి అనుకోండి. హెచ్ వాల్యూ వచ్చి హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ a/n. బాగా గుర్తుపెట్టుకోండి, హెచ్ అంటే b minus a/n, where n is equal to number of equal intervals వాడే ఇచ్చేసి ఉంటాడు. సో n is equal to 10. సో h is equal to b 1 minus a 0 by n అంటే మనకి ఇక్కడ 10, అంటే h అంటే మనకి 1/10 అంటే 0.1 గ్యాప్. h వాల్యూ వచ్చేసింది, రైట్. నెక్స్ట్ ఫంక్షన్ వాల్యూ ఎలా కనుక్కోవాలి. ఫస్ట్ ఎక్స్కి కొన్ని సెట్ ఆఫ్ వాల్యూస్, కొన్ని అంటే మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, లోవర్ లిమిట్ 0. నెక్స్ట్ ఎంత హెచ్ యాడ్ చేసుకుంటే బాగుంది, 0.1. నెక్స్ట్ 0.1 and 0.1 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1. అప్పర్ లిమిట్ వచ్చేసింది కదా మనకు 1, అక్కడ వరకు రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాప్ ఎంత మెయింటైన్ చేయాలంటే ఈ హెచ్ ఉంది కదా, ఈ హెచ్ ఎంతైతే ఉంటుందో అంత గ్యాప్ మెయింటైన్ చేసుకోవాలి. 0. నెక్స్ట్ ఏం చేయాలి, హెచ్ యాడ్ చేసుకోవాలి. 0 + 0.1 0.1, మళ్ళీ ఇంకో హెచ్ యాడ్ చేసుకో 0.1 0.1 0.2, మళ్ళీ ఇంకో 0.1 యాడ్ చేసుకో 0.3 అట్లా. నెక్స్ట్ ఫంక్షన్ ఏముంది, ఫంక్షన్ f(x) = y = x². అంటే ఈ x వాల్యూ స్క్వేర్ చేద్దాం. 0² 0, 0.1² 0.01. ఇది ఎలా చేసుకోవాలంటే
క్యాలిక్యులేటర్ వాడి చేసుకుందాం, రైట్. సో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. 0.01 స్క్వేర్, 0.01 స్క్వేర్. సో మనకి 1 సెకండ్, ఇది మన డెసిమల్లో రాసుకుంటే చాలా బెస్ట్ అనమాట. సో మనం చూసుకున్నట్టయితే 0.1 స్క్వేర్ 0.01. సో 0.01. నెక్స్ట్ 0.2 స్క్వేర్, మనకి 0.2 కదా, 0.2 స్క్వేర్ 0.04. ఆ వాల్యూ ఇక్కడ రాద్దాం, 0.04. అట్లా 0.3 స్క్వేర్ 0.3 స్క్వేర్ 9, 0.09. 0.4 స్క్వేర్ 0.16. 0.5 స్క్వేర్ 0.25. సో ఆ విధంగా మనం అన్నిటికీ స్క్వేర్ చేద్దాం. 0.6 స్క్వేర్ 0.36. 0.7 స్క్వేర్ 0.49. 0.8 స్క్వేర్ 0.64. 0.9 స్క్వేర్ 0.81. 1 స్క్వేర్ 1. ఈ విధంగా మనము అన్ని వాల్యూస్ రాసుకునేసాం అనమాట, రైట్. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ మనకి ఏమవుతుందంటే y0, ఈ వాల్యూ y1, ఈ వాల్యూ y2, ఈ వాల్యూ y3, ఈ వాల్యూ y4, ఈ వాల్యూ y5, ఈ వాల్యూ y6, ఈ వాల్యూ y7, y8, y9, y10. ఓకే, ఈ విధంగా మనకి 10 ఈక్వల్ ఇంటర్వల్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు మనకి ఏ ఫార్ములా అప్లికబుల్ చూస్తున్నాం. ఫస్ట్ ట్రెపీజాయిడల్ రూల్. ట్రెపీజాయిడల్ చాలా ఫార్ములా, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఫర్దర్గా మీకు అన్ని క్లాసుల్లో కూడా వస్తుంది, ఇంజనీరింగ్లో అన్నింటిలో కూడా వస్తుంది. మీకు ఇక్కడ ఇదంతా బాగా నేర్చుకోవాలి. ట్రెపీజాయిడల్ రూల్. సో దీని ప్రకారము ఇంటగ్రల్ వాల్యూ ఎంత అవుతుందంటే, ఫార్ములా h/2 హోల్ బ్రాకెట్ ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్, 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్, రైట్. ఓకే, సో 0 to 1 x square dx is equal to h/2 into sum of first plus last ordinate plus 2 into sum of remaining ordinates. ఇప్పుడు h వాల్యూ ఎంత మనకి 0.1, కాబట్టి 0.1/2 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ ప్లస్ లాస్ట్. ఫస్ట్ వాల్యూ ఎంత y0 ఎంత మనకి అది 0 ప్లస్ లాస్ట్ y10 1 ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్. ఈ మధ్యలో ఉన్న ఇవన్నీ కూడా మనము డైరెక్ట్గా యాడ్ చేసుకునేస్తాం. 0.01 ప్లస్ 0.04 ప్లస్ 0.09 ప్లస్ 0.16 అండ్ సో ఆన్ అప్ టు 0.81. సో అన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ వేస్తాను చూడండి, రైట్. h/2 0.1 డివైడెడ్ బై 2 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్ అంటే 0.01 ప్లస్ 0.04 ప్లస్ 0.09 ప్లస్ 0.16 ప్లస్ 0.25 ప్లస్ 0.36 ప్లస్ 0.49 ప్లస్ 0.64 ప్లస్ 0.81. సో వాల్యూ మనకి 0.335. ఎంత వస్తుంది మనకి 0.335. ఇది మనకి వచ్చిన వాల్యూ. ఓకే, సో ఇది మనకి ట్రెపీజాయిడల్ ఫార్ములా ద్వారా వచ్చిన ఆన్సర్. ఇప్పుడు వాడేమనుకుంటున్నాడు, ఇదే క్వశ్చన్కి సింప్సన్స్ రూల్ కూడా వాడమంటున్నాడు. సింప్సన్స్ రూల్ ఏంటంటే ఫార్ములా సేమ్ ఇలాంటిదే వస్తుంది.
ఇంటిగ్రల్ 0 to 1 x square dx is equal to h by 3, important, h by 3 into sum of first and last plus 4 into sum of odd ordinates plus 2 into sum of remaining even ordinates. ఓకే, 2 into sum of remaining even ordinates. సో ఆ విధంగా చూసుకుంటే h by 3 into సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చి y0 ప్లస్ y10 అంతే కదా, y0 y10 సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లస్ 4 into sum of odd ordinates. Odd ordinates means y1 y3 y5 y7 y9. 4 into y1 plus y3 plus y5 plus y7 plus y9 plus 2 into sum of remaining even ordinates అంటే y2 y4 y6 y8. సో y2 y4 y6 ప్లస్ y8. సో ఈ వాల్యూస్ అన్ని మనం ఇక్కడ రీప్లేస్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది అన్నమాట, రైట్. సో ఆ విధంగా చూసుకుంటే మనకి 0.1 డివైడెడ్ బై 3 ఇంటూ 0 ప్లస్ 1 ప్లస్ 4 ఇంటూ 0.01 ప్లస్ 0.09 ప్లస్ 0.25 ప్లస్ 0.49 ప్లస్ 0.81 ప్లస్ 2 ఇంటూ 0.04 ప్లస్ 0.16 ప్లస్ 0.36 ప్లస్ 0.64, రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 0.3333 వచ్చిందమ్మా ఆన్సర్. అది వచ్చి మనకి 0.3333. సో ఈ విధంగా మనకి సింప్సన్స్ రూల్ ద్వారా ఆన్సర్ వచ్చింది. ట్రిపీజైడ్ ద్వారా మనకి ఎంత వచ్చింది 0.335, సింప్సన్స్ ద్వారా 0.333 అప్రాక్సిమేట్గా ఉంది కాబట్టి ఇంతే అమ్మ, రైట్. ఈజీ, థ్యాంక్ యూ, రైట్. సో ఇంటెగ్రల్ 0 to 1 1/x plus 1 into 1/x plus 2 చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉందనేసి. అయితే దీన్ని ఎలా సాల్వ్ చేసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్విట్టర్ లోకేష్. ఐఎమ్ లోకేష్, నౌ సైనింగ్ ఆన్, రైట్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే a/x plus 1 ప్లస్ b/x plus 2గా రాసుకోవచ్చు. a/x plus 1 ప్లస్ b/x plus 2 ఈ విధంగా రాసుకొని x = -1 ఇక్కడ పెట్టుకుంటే ఏ వాల్యూ వస్తుంది, x = -2 ఇక్కడ పెట్టుకుంటే b వాల్యూ వస్తుంది. తర్వాత స్ప్లిట్ చేసుకుని ఏ వాల్యూ b వాల్యూ పెట్టుకుని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, ఓకే, రైట్. అది కాకుండా ఇలా సేమ్ డిగ్రీస్ ఎక్స్కి 1 డిగ్రీ ఉంది, x + 1 ఇక్కడ ఎక్సే ఉంది, ఇలా ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి, రైట్. ఒక చిన్న ఫార్ములా చెప్తాను చూడండి. 1/x plus a into x plus b can be written as 1/b minus a into 1/x plus a minus 1/x plus b, రైట్. ఇక చూడండి x plus b ఇక్కడ వస్తుంది, మైనస్ x plus a పక్కపోతుంది, x క్యాన్సిల్, b minus a క్యాన్సిల్, మనకి రిమైన్ ఇక్కడ ప్రోడక్టే కదా, రైట్. మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. 1/x plus a into x plus b is equal to 1/b minus a into 1/x plus a minus 1/x plus b. ఏం లేదు, ఇక్కడ b minus a చేయాలి, ఇక్కడ మాత్రం మైనస్ సింబల్ పెట్టి రాసుకోవాలి. ఆల్వేస్ ఇక్కడ మైనస్ ఏ ఉంటుందమ్మా ఇప్పుడు కూడా, ఓకే. ఒకవేళ ఇక్కడ మనకి సింబల్ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది ఆల్వేస్, రైట్. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇంటెగ్రల్ 0 to 1 1/x plus 1 into x plus 2 can be written as ఇంటెగ్రల్ 0 to 1 1/b అంటే ఇది, a అంటే ఇది 2 - 1 into 1/x plus 1 minus 1/x plus 2, రైట్. సో 1/2 - 1 ఎంత 1, 1/1 1. సో 0 to 1 1/x plus 1 minus 0 to 1 1/x plus 2. 0 to 1 1/x plus 1 minus 0 to 1 1/x plus 2 dx. 1/x plus 1 ఏమవుతుంది మనకి log of x plus 1
మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2, రైట్. సో లిమిట్స్ వచ్చి 0 to 1. ఓకే, సో డైరెక్ట్గా ఇలానే చేసేవచ్చు, లేకపోతే లాగ్ m మైనస్ లాగ్ n, లాగ్ m బై n, లాగ్ m బై n 0 to 1, 0 to 1. సో ఆ విధంగా మనకు వాల్యూ ఏమవుతుందంటే log 1 plus 1 by 1 plus 2 minus log 0 plus 1 by 0 plus 2. So log 2 by 3 minus log 1 by 2, రైట్. ఇలా మనము చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. ఇలాంటి ప్రాబ్లమే ఇంకొకటి చెప్తాను మీకు, రైట్. ఒకసారి దీన్ని రివైజ్ చేస్తాను చూడండి. 1/x plus a into x plus b ఈ విధంగా ఉన్నప్పుడు సేమ్ పవర్స్ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తుంటే డైరెక్ట్గా పార్షియల్ ఫ్రాక్షన్ 1/b minus a ఇంటూ 1/x plus a మైనస్ సింబల్ పెట్టి మళ్ళీ 1/x plus b. సో ఇంకా స్ప్లిట్ చేసుకునేసాం కాబట్టి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఏమొస్తే ఆ ఫార్ములా, రైట్. సో ఆ విధంగా చూసుకుంటే నెక్స్ట్ 1/x² plus 36 ఇంటూ 1/x² plus 25. సో ఇది కూడా మనకి సేమ్ డిగ్రీసే కాబట్టి ఎలా రాసుకోవచ్చు అంటే నేను ఇంచుమించు మనకి ఇంతకుముందు ప్రాబ్లం మారే ఉంది కదా, కాకపోతే x బుల్ x² ఉంది కానీ సేమే కదా, రైట్. సో ఎలా రాసుకోవచ్చు మనం 1/b minus a ఇంటూ 1/x plus a మైనస్ 1/x plus b. ఆ విధంగా 1/x² plus 36 ఇంటూ x² plus 25 కెన్ బి రిటన్ యాజ్ 1/25 minus 36 into 1/x² plus 36 minus 1/x² plus 25, రైట్. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి 1/-11 ఇంటూ ఇంటిగ్రల్ 1/x² plus 36 మైనస్ ఇంటిగ్రల్ 1/x² plus 25, రైట్. సో ఆ విధంగా చూసుకుంటే మనకి మైనస్ 1/11 ఇంటూ ఇంటిగ్రల్ 1/x² plus 6² మైనస్ 1/x² plus 5², రైట్. ఓకే, సో మైనస్ 1/11 ఎలా ఉంది ఇది 1/x² plus a², 1/x² plus a², 1 ఫార్ములాస్ చూడండి 1/x² plus a² ఇంటిగ్రల్ ఏమవుతుంది మనకి 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఆ విధంగా ఏమవుతుంది మనకి 1/6 tan ఇన్వర్స్ ఆఫ్ x/6 మైనస్ 1/5 tan ఇన్వర్స్ ఆఫ్ x/5, ఓకే. సో ఈ విధంగా మనము ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత దీన్ని సింప్లిఫై కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా మనము వదిలేయచ్చు, రైట్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యూటర్ లోకేష్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఏమంటున్నాడు, ఇంటిగ్రల్ 0 to 1 plus x² dx బై డివైడింగ్ ఇంటూ 5 equal parts and hence find the pi value, రైట్. చూద్దాం. ఫస్ట్ లోవర్ లిమిట్ ఇక్కడ a0, అప్పర్ లిమిట్ b1, n నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ 5, h వాల్యూ మనకు కనుక్కోవాలి. h ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a బై n. సో b వచ్చి 1, a వచ్చి 0, n వచ్చి 5. సో 1/5 దట్ ఈస్ ఈక్వల్ టు 0.2. ఓకే, సో హెచ్ వాల్యూ అయిపోయింది. ఇప్పుడు మనం కనుక్కోవాలంటే ఫంక్షన్ వాల్యూ కనుక్కుందాం. ఫంక్షన్ అంటే ఫస్ట్ ఎక్స్కి ఎక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది 0, నెక్స్ట్ 0కి 0.2 యాడ్ చేయండి 0.2, 0.4, 0.6, 0.8, 1. నెక్స్ట్ ఫంక్షన్ వాల్యూ f of x is equal to y is equal to 1/1 plus x² అంటే 1/1 plus 0², 1/1 plus 0.2², ఇలా పెట్టుకోవాలన్నమాట వాల్యూస్. ఇలా పెట్టుకుంటే మనకి ఎంత వస్తుందంటే ఆన్సర్స్, రైట్. సో మనకి ఎంత వస్తుందంటే ఈ వాల్యూ 1, ఈ వాల్యూ మనకి 0.96154. ఒకసారి మీకు చూసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో, ఓకే. సో 0.96154 అప్రాక్సిమేట్ మనం చేసుకుంటే 5 డెసిమల్స్కి. ఆ విధంగా చూసుకుంటే అన్నిటి వాల్యూస్ 0.8620, నెక్స్ట్ 0.7353, నెక్స్ట్ 0.6097, నెక్స్ట్ 0.5. ఓకే, సో ట్రిపిజార్ ఫార్ములా ఏంది మనకి, ఇంటగ్రల్ 0 to 1 1/1 plus x² dx is equal to
h/2 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ ప్లస్ లాస్ట్. ఇక్కడ లాస్ట్ ఏంటి మనకి, ఇది y0, ఇది y1, ఇది y2, ఇది y3, ఇది y4, ఇది y5. సో ఫస్ట్ ప్లస్ లాస్ట్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4. సో ఇదనమాట. హెచ్ వాల్యూ ఎంత మనకి 0.2/2 ఇంటూ ఫస్ట్ ప్లస్ లాస్ట్. ఫస్ట్ వచ్చేసి మనకి 1 ప్లస్ లాస్ట్ 0.5. ఫస్ట్ వచ్చి మనకి 1, లాస్ట్ 0.5 ప్లస్ సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 ఇంటూ 0.96154 ప్లస్ 0.862 ప్లస్ 0.735 ప్లస్ 0.609. సో వాల్యూస్ చూసుకుంటే మనకి సో ఈ విధంగా ఆన్సర్ చేసుకుంటే మనకు అన్నీ అనమాట. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఎలా వేసానో అలా క్యాల్సిల్ అన్నీ టైప్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి 0.7836 అప్రాక్సిమేట్గా. సో 0.7836 రైట్. అయితే వాడు ఈ ఫైండ్ ద పై వాల్యూ కనుక్కోమన్నాడు. ఫైండ్ ది పై వాల్యూ. ఇది మనకి ట్రెపీజాయిడ్ ఫార్ములా అండి. ఇది మనకి ఏం ఫార్ములా, ఇది ట్రెపీజాయిడ్ ఫార్ములా రైట్. ఫైండ్ ద పై వాల్యూ. పై వాల్యూ ఎలా కనుక్కోవాలి రైట్. పై వాల్యూ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ దీనికి యాక్చువల్ ఇంటిగ్రేషన్ కనుక్కుందాం. సో ఏమవుతుంది మనకి 0 to 1 1/1 ప్లస్ x² ఇంటిగ్రేషన్ ఏముందండి ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ x. ఏమవుతుంది మనకి tan ఇన్వర్స్ ఆఫ్ x. అప్పర్ లిమిట్ పెడితే ఏమవుతుంది మనకి tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఎంత, π/4 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ ఎంత వేసుకోవాలి. దీని వాల్యూ ఎంత వచ్చి మనకి ట్రెపీజాయిడ్ ప్రకారం ఎంత వచ్చింది మనకి దీని వాల్యూ 0.7836. అది వేసుకుందాం 0.7836. ఏంది ఇది π/4. π/4 ఇజ్ ఈక్వల్ అది పై ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది 4 ఇంటూ 0.7836. ఓకే. సో ఇవి వచ్చిన ఆన్సర్కి మనం ఇంటూ 4 వేసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి 3.14. అప్రాక్సిమేట్గా మనకి పై వాల్యూ ఎంత వస్తుంది 3.14. సరిపోయిందా లేదా మనకి రైట్. సో ఈ విధంగా మనం పై వాల్యూ కనుక్కోవాలమ్మా. ఎలా అంటే ఫస్ట్ యాక్చువల్ ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ x² ఇంటిగ్రేషన్ ఫార్ములా మనకి tan ఇన్వర్స్ ఆఫ్ x. అప్పర్ లిమిట్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ లోవర్ లిమిట్ tan ఇన్వర్స్ ఆఫ్ 0. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0 0. π/4 మైనస్ 0 π/4 కదా. π/4 మైనస్ 0 π/4 ఈజ్ ఈక్వల్ 0.7836. ఈ 4 అప్పగలితే మల్టిపుల్ అవుతుంది. సో పై వాల్యూ 3.14. ఓకే. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్కి మనం సింప్సన్స్ వల్ల చేద్దాం ఆన్సర్. సింప్సన్స్ ఒకసారి మనము ఈ y1 y0 ఈ వాల్యూస్ అని గుర్తుపెట్టుకోండి. ఇది y0, ఇది y1, ఇది y2, y3, y4, y5. సో సింప్సన్స్ రూల్ వల్ల మనము చేద్దాం రైట్. సింప్సన్స్ రూల్ ఏం చెప్తుంది మనకి ఇంటెగ్రల్ 0 to 1 రైట్ 0 to 1 1/1 plus x² dx is equal to h/3 into sum of first plus last right. Sum of first plus last plus 4 into sum of odd ordinates plus sum 2 into sum of even ordinates right. So h అంటే మనకి ఎంత వచ్చింది 0.2/3 into y0 1 plus 0.5 into 4 into y1 0.9615 plus y3 0.7352 plus 2 into sum of y2 0.8620 plus 0.6097. సో ఈ వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి 0.7487. సో దీస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే. ఈ వాల్యూస్ మీద మీకు డౌట్ని వెనకాల తిప్పి చెక్ చేసుకోండి మనం ఎంతకుముందు చేసిన దాంట్లో. సో 0 0.96154 0.8620 0.7353 0.6097 7353 0.961 0.6097 0.8620. ఓకే. సో మనకి ఆన్సర్ వచ్చి సరిపోయింది అనమాట 0.7487. సో ఈ విధంగా మనము ట్రిపీజాయిడ్ ద్వారా సింప్సన్స్ ద్వారా యాక్చువల్ ఇంటిగ్రేషన్ ద్వారా ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. వెరీ 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 ఈజీ గన్ షార్ట్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి మనకి. కంపల్సరీ మీరు నేర్చుకోండి. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ ప్రాబ్లమ్ అగైన్ ఆస్క్ మీ. ఐ విల్ పుట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ. దిస్ యువర్ లోకేష్, ట్విట్టర్ లోకేష్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. రైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో టుడే విల్ డిస్కస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఫస్ట్లీ విల్ డిస్కస్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. అయితే ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది మనకి M3లో ఇంపార్టెంట్ చాప్టర్. కంపల్సరీ మనకి 2 essay మార్క్స్ 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయన్నమాట రైట్. సో కమ్
See here, L of k is equal to k by s. L of k is equal to k by s. Laplace is a function of s and Laplace is a function of s. ఇక్కడ అన్నీ కూడా మనకి s రూపంలో ఉంటాయి. సో L of k అంటే k by s. ఈ కాన్స్టెంట్ ముందరకు వేసినామంటే ఏముంటుంది ఇక్కడ L of 1 నథింగ్ బట్ 1 by s. కాబట్టి L of 1 అంటే 1 by s, L of k అంటే k by s, L of 2 అంటే 2 by s, L of 3 అంటే 3 by s. సింపుల్గా L of 1 అంటే 1 by s. ఒకవేళ ఏమైనా కాన్స్టెంట్ ఉందనుకోండి అది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఈజీ. L of 1 అంటే 1 by s. ఒకవేళ ఏమైనా కాన్స్టెంట్ ఉందంటే అది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. రైట్. నెక్స్ట్ L of t power n, L of function t power n is equal to n factorial by s power n plus 1. ఒక విధంగా చూసుకుంటే ఈ డినామినేటర్ మనకి ఇంటిగ్రేషన్ మారి ఉంటుందమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఏమవుతుంది మనకి ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అవుతుంది కదా. కాకపోతే ఇక్కడ డినామినేటర్లో మనకి ఎస్ పవర్ n ప్లస్ 1 వస్తుంది అనమాట. సేమ్ ఎల్ ఆఫ్ టీ పవర్ n, ఒక ఫంక్షన్ t పవర్ n ఉందంటే n ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ n ప్లస్ 1. లాప్లాస్ ఫంక్షన్స్ ఏదైనా కానీ మనకి ఫంక్షన్ ఎస్ అనేది ఎప్పుడు కూడా డినామినేటర్లోనే ఎక్కువ ఉంటుంది. డినామినేటర్లో కంపల్సరీ ఉంటుంది. రైట్. ఫంక్షన్ ఎలా అన్నా ఉంది, అది ఈ కానీ ఈ పవర్ మైనస్ ఏ కానీ కాస్ కానీ సైన్ కానీ ఏదన్నా కానీ మనకు వచ్చే ఫంక్షన్ మాత్రం డినామినేటర్లో అంటే 1/s ఆ విధంగా ఉంటుంది. 1/s², 1/s+a హోల్ స్క్వేర్, 1/s+a ఈ విధంగా ఉంటుంది. లాప్లాస్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ ఎస్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏ లాప్లాస్ ఫంక్షన్ అయినా మనం అప్లై చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఎస్ అనేది డినామినేటర్లో ఒక ఫంక్షన్ మారి వస్తుంది అన్నమాట. రైట్. ఆ విధంగా చూసుకుంటే L of t power n is equal to n factorial by s power n plus 1. గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే L of e power at. ఇక్కడ ప్లస్ ఉందనుకోండి 1/s మైనస్ ఏ. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి 1/s ప్లస్ ఏ. చాలా ఈజీ. L of e power at అంటే 1/s మైనస్ ఏ. అదే L of e power మైనస్ at అంటే 1/s ప్లస్ ఏ. చాలా చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. రైట్. నెక్స్ట్ L of cos at. cos at అంటే s/s² ప్లస్ a². అదే మనకి L of sin at అంటే a/s² ప్లస్ a². జనరల్గా మనకి సైన్ అంటే చిన్నది కాబట్టి చిన్న వాల్యూ అనుకుంటాం కాబట్టి ఏ వస్తుంది అన్నమాట. సింపుల్గా ఏ బై డినామినేటర్ మాత్రం సేమ్ s² ప్లస్ a². L of sin at అంటే a/s² ప్లస్ a². L of sin at a/s² ప్లస్ a². L of cos at s/s² ప్లస్ a². సేమ్. కాకపోతే సైన్ చిన్న వాల్యూ కాబట్టి మనకి ఏ కూడా చిన్నదే కదా. కాబట్టి L of sin at అంటే a/s² ప్లస్ a². L of cos at అంటే s/s² ప్లస్ a². ఇదే మనకి హైపర్బోలిక్ ఫంక్షన్ L of sin h at అంటే a/s² మైనస్ a². L of cos h at అంటే s/s² మైనస్ a². దీని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను, మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇదే అన్నమాట. రైట్. L of sin at అంటే a/s² ప్లస్ a². గుర్తుపెట్టుకోండి, మామూలు ఫంక్షన్కి ప్లస్ వస్తుంది, సైన్ అంటే చిన్నది కాబట్టి a/s² ప్లస్ a². L of cos at అంటే s/s² ప్లస్ a². ఓకే. L of cos at అంటే s/s² ప్లస్ a². నౌ ఒకసారి మనం చూసుకున్నట్టయితే L of e power at అంటే 1/s మైనస్ ఏ. దాన్నే రివర్స్ చేసామనుకోండి, ఇన్వర్స్ అంటే ఈ ఎల్ ఆపకపోతే ఏమవుతుంది మనకి ఎల్ ఇన్వర్స్. ఈ ఎల్ అనేది ఫంక్షన్ ఇటు వస్తే ఏమవుతుంది మనకి ఎల్ ఇన్వర్స్. రైట్. అప్పుడు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ ఏమవుతుంది ఈ పవర్ at. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఏ. ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఏ ఈ పవర్ మైనస్ at. గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉంటుందో దానికి ఇక్కడ మనం నెగిటివ్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇది గుర్తుంటేది ఈజీ అండి. L of e power at అంటే 1/s మైనస్ ఏ. అదేవిధంగా L ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ ఏ అంటే ఈ పవర్ at. రైట్. నెక్స్ట్ L of sin at అంటే a/s² ప్లస్ a². రైట్. అదే L ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ a². ఇక్కడ ఏ లేదు కదా మనకి, కాబట్టి 1/a sin at. ఇక్కడ ఏ ఉందనుకో మనకి ఏమొస్తుంది L of sin at ఈజ్ ఈక్వల్ a/s² ప్లస్ a². కరెక్ట్. ఒకవేళ ఇక్కడ ఏ ఉందనుకోండి, L ఇన్వర్స్ ఆఫ్ a/s² ప్లస్ a² ఏమవుతుంది మనకి sin at. ఏ లేదు కాబట్టి 1/a. దేర్ ఫోర్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ a² అంటే 1/a sin at. ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ ఉంటుందో అప్పుడు మనకి సైన్ వస్తుంది అనమాట. ఒకవేళ ఇక్కడ ఎస్ ఉందనుకోండి, సింపుల్గా cos at. రైట్. L ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ a² ఏమవుతుంది మనకి cos at.
ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/a² ప్లస్ a² అంటే 1/a sin 80. అలా ఇక్కడ కాన్స్టెంట్ ఉంటే సైన్, ఎస్ ఉంటే కాస్. ఇక్కడ నెంబర్ 1 2 3 అలా ఉంటే sin 80, ఒకవేళ ఎస్ ఉంటే cos 80. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ ఫార్ములాస్, రైట్? ఓకే, చాలా ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను చూడండి. ఎల్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు k/s.